చేస్తామన్న మాటలను వదిలేసి భక్తితోటి దైవాన్ని దేవుణ్ణి ఎలా పూజించాలో ఎలా మాట్లాడాలో ఆ విధంగానే అన్ని క్షేత్రాలు కూడా రేపు రాబోయే పుష్కరాలకి మరో రూపురేఖలు మారేలాగా రాజమండ్రి నగరాన్ని రాజమండ్రి పార్లమెంట్ని మనకి నేను గతంలో కూడా ద్వారకా తిరుమలని ఏలూరు దగ్గరగా ఉంటుంది కలపమంటే నేను కాదండి పుష్కరాలు 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలు కలిపి రాజమండ్రి పార్లమెంట్ అయింది. మరి భద్రాచలం ఎలాగా తెలంగాణకి వెళ్ళిపోయింది. ద్వారకా తిరుమల వేరు చెయ్యొద్దు. రాజమండ్రి పుష్కరాలంటేనే ఒక పవిత్రమైన నిధి కాబట్టి 12 ఏళ్ళకి వస్తే నిధులతోటి మన గుళ్ళు ద్వారకా తిరుమల నుంచి ఇక్కడ దాకా కూడా మనం అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా గుళ్ళు గోపురాలే కాదు రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సార్ గత పుష్కరాల్లో చంద్రబాబు ఉన్నారండి, మళ్ళీ పుష్కరాల్లో చంద్రబాబు వస్తున్నారు, దీని గురించి మీ ఫీలింగ్? అంటే అప్పుడు మేము కాంగ్రెస్ అప్పుడు వారికి అదృష్టం వచ్చింది. దేవుడు వారి సహాయంలో పుష్కరాలు జరిపేలాగా వారికి రాసి ఉంది. అది 2 టైమ్స్ 3ోసారి మళ్ళీ వారు ముఖ్యమంత్రిగా వస్తున్నారు. నేను గతంలో చెన్నారెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఒకసారి పేపర్ మిల్ స్కూల్లో చదివినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చారు. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు వస్తుంటారు. కానీ ఎక్కువ సార్లు దైవ బలం ఉండబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పుష్కరాలు జరుగుతున్నారు.